రెండోది త్వరగా దహనం చేయమని చేస్తుంది, ప్రెజర్ చేస్తుంది, త్వరగా కానివద్దని. త్వరగా ఎందుకు ఇంత హడావిడి చేస్తుంది? బంధువులందరూ రావాలి, ఇవన్నీ టైం పడుతుంది కదా, కొంత లీజర్గానే చేస్తారు. హడావిడిగా శవాన్ని ఎందుకు తీసుకెళ్తారు? చనిపోయింది మార్నింగ్ లేదా లేట్ నైట్, సో ఈవినింగ్ వరకు బాడీకి ఏం కాదు, ఎందుకు ఈ అమ్మాయి ప్రెజర్ చేస్తుందని కొంతమందికి డౌట్ వచ్చి అక్కడ కేతసంద్ర అనే ఒక పోలీస్ స్టేషన్ ఉంది, ఆ కేతసంద్ర పోలీస్ స్టేషన్కి ఎవడో ఇన్ఫార్మ్ చేశాడు, సార్ ఇక్కడ ఒక తేడాగా చనిపోయింది పుష్పలత అని ఆవిడ. ఎందుకంటే ఆమె గ్రామంలో బాగా ఆమెకు మంచి పేరు ఉంది, పుప్పలత అని కూడా వాళ్ళు సరదాగా పిలుచుకుంటుంటారు. ఆమె లోకల్ గా గుళ్ళకి వెళ్ళడం, ఇతర ఏదైనా ఫంక్షన్లకు వెళ్తే వాళ్ళకి పోయి హెల్ప్ చేయడం, ఇలాగ ఆమె పట్ల అందరికి కన్సర్న్ ఉంది. ఆమె పట్ల ఎక్కడ ఊర్లో వ్యతిరేకత లేదు. సో అందువల్ల ఆమె ఇలాగా చనిపోయింది, అది కూడా కూతురు రోజే చనిపోవడం, ఇవంతా కూడా అనుమానాలకు దారితీసి పోలీసులకు చెప్పారు. పోలీసులు ఇంకా కరెక్ట్ గా ఇన్ టైంలో వచ్చారు, అంటే ఇంకా తీసుకెళ్తారు అన్నంగా వచ్చారు వాళ్ళు. వచ్చి ఇంకా లేదు ఇట్లా కంప్లైంట్ ఉంది అని చెప్పి బాడీని తీసుకెళ్లారు. పోస్ట్ మార్టం తీస్తే ముక్కులోను నోట్లోను బ్లడ్ ట్రేసెస్ ఉన్నాయి, అంటే ఈ అదిమింది కదా ప్రెజర్ కి బ్లడ్ ట్రేసెస్ కనబడినాయి. సో దాంతో వాళ్ళు ఇంకా ఆమెను పిలిచి గట్టిగా తోమారు. తోమితే మొత్తం విషయం అయితే చెప్పేసింది. సో ఇప్పుడు ఆ జ్యోతిష్యుడు ఎవడు తెలియట్లేదు, ఈమె కరెక్ట్ గా చెప్పట్లేదు, అంటే ఈవిడ చెప్పట్లేదు అనుకుంటా, అంటే ఈమె అక్యురేట్ గా చెప్పలేకపోతుంది ఫలాని ఇదని. నెంబర్ అది ఉంటుంది కదా సార్, అదే మరి చూస్తున్నారు, ఆన్లైన్ లోనే కాంటాక్ట్ చేస్తుందంట. సో ఆ నెంబరు బ్లాక్ చేసినారా మరి ఏం తెలీదు, అంటే జ్యోతిష్కి ఏమన్నా అర్థమైందా ఇదంతా తెలీదు. సో ఇప్పుడైతే ఆ వేటలు అయితే ఉన్నారు పోలీసులు, సో అతను పట్టుకోవడానికి ఇది చేస్తున్నారు. సో పోలీసులు చెప్తున్నది ఏమంటే ఈ మధ్య కాలంలో ఆన్లైన్ లో కన్సల్టేషన్ అనేది బలంగా పెరిగింది, డీటెయిల్ టెక్నాలజీ పెరగడంతో జ్యోతిష్యులు, సంఖ్యాశాస్త్రం అని రకరకాల వాళ్ళు బయలుదేరారు. ఇంకా అసలు ఏమీ తెలియకుండా కూడా ఏదో ఒక పదం చెప్పడము, కొన్ని నెంబర్ ఇవ్వడము, ఇది అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి అని చెప్పడము, లేకపోతే ఏదో ఒక ఆకు తీసుకొచ్చి దాచిపెట్టండి, దాని మీద ఇది రాసి అక్కడ దేవుడి దగ్గర పెట్టండి అంటాము, పూడ్చిపెట్ట ఏదో నోటికి వచ్చింది చెప్తా ఉండరు, పలానా నెంబర్ రాయండి అని చెప్పడం, ఇవి చేసేస్తున్నారు. ఎందుకు ముందన్నా ఎందుకు ముందన్నా పలాంది ఇది చేస్తే నీ అప్పులు తీరుతాయని, ఇంకా అది చేస్తే మీ ఆరోగ్యం పోతుందని ఏవో చెప్తున్నారు. ఇవన్నీ నిజమని నమ్మేసి వీళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళంతా చేసి వీళ్ళకి డబ్బులు తగలేసి వాళ్ళకేం పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. ఎందుకంటే నువ్వు ఎక్కడ దారిపోయిందో అక్కడ ఎత్తుక్కోవాలి, కానీ లైట్ ఇక్కడ ఉందని ఇక్కడ సమస్యకు మూలం ఒకటి ఉంటే పరిష్కారం ఒకటి ఇస్తే ఎలా సాల్వ్ అవుతుంది? నీకు ఆరోగ్య సమస్య ఉంటే డాక్టర్ల దగ్గరికి పోయి ఆరోగ్య సమస్య పరిష్కరించుకోవాలి, జ్యోతిషుల దగ్గరికి పోతే ఆరోగ్య సమస్య ఎలా పరిష్కరిస్తారు? అట్లాగే నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్నో ఎవరినో అడిగి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీన్ని ఎలా చేయాలి అని కన్సల్టెంట్ చేయాలి. కానీ జ్యోతిషుడు ఫైనాన్షియల్ కన్సల్టెంట్ కాదు కదా. జ్యోతిషుడు మన దేశంలో ఏమంటే అతనే ఫైనాన్షియల్ కన్సల్టెంట్, లేకపోతే అతను కావచ్చు ఆమె కావచ్చు, అతనే సైకాలజిస్టు, అతనే డాక్టరు, అన్నీ అనమాట. ఆలినాల్ అలగరాజు అంటారు తమిళ్లో. అలాగే ఆలినాల్ అలగరాజు ఎవరు మన దేశంలో అంటే జ్యోతిష్ బ్యాచ్. సో వీళ్ళే అన్ని ఎక్స్పర్ట్లు. ఆ మధ్య కూడా చూసాను నేను, సైకలాజికల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వీళ్ళు. కొంత పదాలు నేర్చుకుంటారు, లాంగ్వేజ్ అది చెప్పేస్తుంటారు. అలాగా ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈమెకి కూడా అది అనమాట. ఇప్పుడు చేతబడి అనేది కూడా ఇంకా నమ్ముతున్నారు. ఇప్పుడు జార్ఖండ్ లో 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 25 ఏళ్లలో 2000 మంది చనిపోయారు చేతబడితో. అంటే చేతబడి చేస్తున్నారని చెప్పి వాళ్ళని చంపేయడం, ఆ మధ్య తలని చచ్చిపోవడం కాదు, చేస్తున్నాడని చంపాడు. చేతబడి చేస్తున్నారేమో అంటే ఇప్పుడు ఈమె ఎట్లాగైతే చేతబడి చేసిందేమో అని కదా చంపేది. అలాగే 2000 మందిని ఎందుకు చంపారంటే చేతబడి చేస్తున్నారని నమ్మేయడం. ఒక్కొక్కసారి సజీవంగా చెట్టుకు కట్టేసి కాల్ చేస్తున్నారు, తల నరికేస్తున్నారు, పళ్ళు తీసేస్తున్నారు. ఇలాగంతా కూడా పంచాయతీలు పెట్టి మరీ చేస్తున్నారు చాలా గ్రామాలు. అంటే ఒక పక్క అర్బనైజేషన్ ఇండియాలో పెరుగుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది, మరోవైపు ఈ మూఢనమ్మకాలు కూడా అంతే స్థాయిలో. ఇప్పుడు ఈ అమ్మాయి ఐటీ చదువుకునిందని చెప్తున్నారు, నాలెడ్జ్ ఉంది, అర్బన్ లో సిటీలో నివసిస్తుంది, అయినా కూడా మళ్ళీ ఆన్లైన్ లో. ఇంతకుముందన్న రూరల్ లో ఎక్కడో పోయి ఇవాళ ఏముంది, బటన్ కొడితే ఆన్లైన్ లో కూడా ఒకటి దొరుకుతాడు. ఎందుకంటే ఎక్కడ చూసినా వీళ్ళు జ్యోతిష్యం పోస్టులే, యూట్యూబ్ దీని కింద కామెంట్లు, వాళ్ళు ఎట్లా పట్టుకుంటారో తెలియదు కానీ మొత్తం వాళ్ళ ఏ కంటెంట్ పెట్టినా దాని కింద వీళ్ళే ఉంటారు.
కాబట్టి కనబడకుండా పోయే ప్రసక్తే లేదు. ఎక్కడో ఒక చోట క్లిక్ చేస్తారు కదా ఇలాంటి వాళ్ళు ఆల్రెడీ. అవును. సో వాళ్ళని మిస్గైడ్ చేశారు. ఇప్పుడు అతను కానీ దొరికితే ఖచ్చితంగా ఇది హత్యకు అవును. సహకరించాడు, కోఆపరేట్ చేశాడని, లేదా అతను ఇన్స్టిగేట్ చేశాడని అతని మీద కూడా పోలీసులు కేసు పెట్టే అవకాశం అయితే ఉంది. మరి ఏం జరుగుతుందని చూడాలి.